నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. చంద్రబాబు అరెస్ట్ అయి 3 వారాలు కావస్తుంది. బాబు ఎప్పుడు బయటకు వస్తారో అంతు చిక్కడం లేదు. ఒకవేళ వచ్చిన కేసు మీద కేసు బనాయించి లైన్లో పెట్టింది ఏపీసీఐడి. ఇక రేపో మాపో లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలే చెబుతున్నారు. అంతేనా, లోకేష్ తరువాత నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణలను కూడా కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబు కుటుంబమే టార్గెట్గా జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అటు టీడీపీ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది? నందమూరి ఆడపడుచులు, నారావారి ఇంటి కోడళ్ళు కూడా కేసుల్లో చిక్కుకోనున్నారా? ఆ ముగ్గురు వైసీపీకి టార్గెట్గా మారారా? చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. బాబు అరెస్టు తర్వాత ఆయన కుమారుడు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. అంతేనా, మొత్తంగా చంద్రబాబు కుటుంబమే టార్గెట్గా జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం వంటి నాయకులు చెబుతున్నారు. లోకేష్ తర్వాత నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు నందమూరి బాలకృష్ణపై కూడా ఏపీసీఐడి మెమో దాఖలు చేసిందని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి లోకేష్ యువగలం పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. 10 రోజుల నుంచి లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు. తన తండ్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జాతీయ స్థాయిలో లోకేష్ పోరాటం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం సైతం అందజేశారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉన్నందున లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనే దానిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంపై మరింత ధీటుగా పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 8న రాజోలు నియోజకవర్గంలో ఆగిన యువగలం పాదయాత్రను ఈ నెల 29 నుంచి తిరిగి ప్రారంభించాలని భావించారు. కానీ లోకేష్ యువగలం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వాదనలు ఉన్న నేపథ్యంలో యువగలం పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు టీడీపీ అధికార ప్రకటన చేసింది. పాదయాత్ర పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని టీడీపీ ముఖ్య నేతలు లోకేష్ను కోరారు. కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తెచ్చి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సమయంలో లోకేష్ ఢిల్లీలో ప్రతినిత్యం అడ్వకేట్లతో సంప్రదింపులు చేయడం చాలా అవసరమని టీడీపీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రతో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టమవుతుందని లోకేష్తో ముఖ్య నేతలు చెప్పగా యువనేత పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే నాయకులతో చర్చించి యువగలం పునఃప్రారంభ తేదీని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అరెస్టుకు భయపడే లోకేష్ ఢిల్లీలో ఉండిపోయారని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తుండటంతో ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేష్ను అరెస్ట్ చేయరంటూ మరో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ను అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయోనని మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సిఐడి వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారికి న్యాయస్థానాల్లో బెయిల్ కూడా లభించింది. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. దీంతో బ్రాహ్మణి, భువనేశ్వరి పార్టీలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ను కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తే అదే ముహూర్తానికి పాదయాత్ర మొదలుపెట్టేందుకు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సిద్ధమయ్యారు. ఆమెకి ఇప్పటికే అన్ని విషయాలను కుటుంబ సభ్యులు వివరించినట్టు తెలుస్తోంది. నారా, నందమూరి కుటుంబాలకు చెందిన బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక బ్రాహ్మణి పాదయాత్ర అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అధికార పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా నిరసనలు, సానుభూతి ఉందనేది అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట. మహిళలు, యువతలో వస్తున్న సానుభూతి ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. అటు నారా భువనేశ్వరి నేరుగా
ప్రజల మధ్యకు రావడంతో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు యాక్టివ్ అవుతున్నాయి. అటు బ్రాహ్మణి సైతం కొద్ది రోజుల పాటు వ్యాపార కార్యకలాపాలు విడిచి రాజకీయాల్లో పాలు పంచుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారట. ఒకవేళ లోకేష్ను పోలీసులు అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి పాదయాత్రకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. లోకేష్ చేపట్టాల్సిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను బ్రాహ్మణి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 2800 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. మిగతా స్కెడ్యూల్ బ్రాహ్మణి పూర్తి చేయనున్నారని సమాచారం. నారా బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే అటు నారా ఇటు నందమూరి కుటుంబ సభ్యురాలిగా జనం ముందుకు వెళితే బ్రహ్మరథం పడతారని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు భువనేశ్వరితో రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు పెడితే ప్రజల నుంచి విశేష ఆదరణ ఖాయమని భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుతో పాటు కుమారుడు లోకేష్ను జగన్ అక్రమంగా అరెస్ట్ చేయించారని ఊరువాడా ప్రచారం చేయిస్తే వైసీపీ సర్కారు గట్టి జలక్ తగులుతుందని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయ వర్గాల్లో మరో వార్త హల్చల్ చేస్తోంది. నారా భువనేశ్వరి బ్రాహ్మణులపై సైతం కేసులు నమోదు చేసేందుకు సిఐడి పకడ్బందీ వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను భారీగానే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఆ ఇద్దరిపై పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నారా లోకేష్ను 14వ నిందితుడిగా చేర్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటులో హెరిటేజ్ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్ సంస్థను చేర్చడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెరిటేజ్ ఫుడ్ సంస్థలో బ్రాహ్మణి, భువనేశ్వరి కీలక హోదాల్లో ఉన్నారు. లోకేష్ కేవలం డైరెక్టర్ మాత్రమే. కానీ లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి మేనేజ్మెంట్ హోదాలో ఉన్న విషయం విదితమే. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో హెరిటేజ్ భారీ లబ్ధి పొందిందని సిఐడి చెప్పడం వెనుక ప్రత్యేక ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా లోకేష్ తర్వాత బ్రాహ్మణి, భువనేశ్వరిలపై సిఐడి అధికారులు మెమోలు దాఖలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్రల్ని సమర్థంగా ఎదుర్కొంటామని కూడా ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇవాళ లోకేష్ బాబు గారి తర్వాత బ్రాహ్మణి గారిని, తర్వాత నారా భువనేశ్వరి గారిని, తర్వాత నందమూరి బాలకృష్ణ గారిని కూడా చేర్చి ఒక మెమో ఫైల్ చేశారనేటువంటి విషయం నిన్న సాయంత్రం తెలియడం జరిగింది. దాన్ని ఇవాళ అధికారికంగా కూడా మా పార్టీ నాయకులు కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. మా న్యాయవాదులతో కలిసి చర్చించి దాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకుని దాని మీద కూడా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయాలు, పోరాటాలను ఇంకా ఉధృతం చేయాలనో దాని మీద కూడా మేము ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. అయితే బ్రాహ్మణి, భువనేశ్వరిలను అవినీతిలో భాగస్వామ్యం చేసేందుకే వైసీపీ ఈ కుట్రలు పన్నుతోందని టీడీపీ అంటోంది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, భార్య భువనేశ్వరి ఇలా కుటుంబమంతా అవినీతికి పాల్పడిందని చూపడమే జగన్ లక్ష్యంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఎప్పటినుంచో ఒక అపవాదు ఉండేది. వ్యవస్థలను మేనేజ్ చేస్తారని జగన్తో పాటు వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజముందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కాదని, అలా అయితే సీఎం పాలన సాగించలేరని న్యాయ కోవిదులు చెబుతూ వచ్చారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలు లేవని, ఆయన కేసు నిలబడదని ఎక్కువ మంది వాదించారు. కానీ 18 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉంటున్నారు. ఆయనపై ఎన్నో ప్రభుత్వాలు కేసులు నమోదు చేశాయి. కానీ ఏ కేసు ఆయనను ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు అలా జరగలేదు. ఈ కేసును మొదట చాలా మంది లైట్ తీసుకున్నారు. కేబినెట్ ఆమోదంతో నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినంత మాత్రాన సీఎం దీనికి ఎలా బాధ్యుడవుతారని పలువురు ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాల్లో సీఎంను బాధ్యుడిని చేయాలంటే అసలు దేశంలో ప్రభుత్వాలే నడవవు అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో కేసు ఇంత స్పష్టంగా ఉన్నా సరే చంద్రబాబును రిమాండ్ విధించారు. అంటే ఒకవేళ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసినట్లయితే ఇన్ని రోజులు జైలులో ఉంటారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఆయనకు వ్యవస్థలను పట్టు ఉంటే 1-2 రోజుల్లో బయటపడేవారు కదా అన్న వాదన కూడా వినబడుతోంది. దీంతో ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే చంద్రబాబుపై ఉన్న అపవాదు పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు జగన్ అండ్ కోనే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న సందేహాలు ప్రజల్లో ప్రారంభమయ్యాయని అంటున్నారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆయన బయటకు రాకుండా మరిన్ని కేసులు పెట్టేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాబును మొత్తంగా జైలుకే పరిమితం చేయాలనే పట్టుదలతో ఉంది. అందుకే పాత కేసులన్నింటినీ బయటకు తీస్తోంది. ఇప్పటికే బాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నమోదు చేసింది సిఐడి. దీంతో పాటు తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ అంగళ్ళు కేసుల్లోనూ పీటీ వారెంట్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సిఐడి చాలా ప్రణాళికతో చంద్రబాబును వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనుకుంటోందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే న్యాయ పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే నిజమైతే చంద్రబాబుని జైల్లో ఉంచే వైసీపీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.